హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి ద్వైతము అద్వైతం గురించి తెలుసుకుందాం. ద్వైతంలో కర్మకాండ 90%, జ్ఞానం 10% ఉంటుంది. నీకు ఈశ్వరార్పణ బుద్ధితో జీవించడం నేర్పిస్తుంది ద్వైతం. మానవ జీవితంలో లడ్డు కావాలా, బజ్జీ కావాలా అంటే రెండూ కావాలనే లక్షణం ద్వైతంలో ఉంటుంది. అంటే ఇచ్ఛాశక్తి రెండింటి మీద పనిచేస్తుంది. మరి అద్వైతం అంటే ఇచ్ఛాశక్తిని పట్టుకెళ్ళి జ్ఞానశక్తిలో కలిపేయాలి. అసలు జ్ఞానం నుండే ఇచ్చ పుట్టిందండి. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఈ రెండింటిని కలిపేయటం నేర్చుకోవాలి. అలా కలిపేయటం వలన ఇచ్చ మిగలదు. మానవుడు కర్మ ఇచ్చ లేకుండా చేయాలి అంటే ఈశ్వరార్పణ. నేను స్థానంలో ఈశ్వరుణ్ణి పెట్టమన్నారు. ముందు శరీరం విభజన తెలియకపోతే ఈ ద్వైతం గొడవ ఎప్పటికీ వదలదండి. నేను శరీరి అని బలంగా నిర్ణయంగా ఈ 3 అవస్థల్లో ఉండాలి. నేను ఆత్మస్వరూపుడను అని నిర్ణయంగా ఉండాలి. నిష్కామ కర్మ సహజమైతే తప్ప నువ్వు శరీరగా విడిపడలేవు. ఎక్కడెక్కడ నిష్కామ కర్మ పోయిందో కర్మఫలం మీద ఆసక్తి వచ్చేస్తూ ఉంటుంది. ఉన్న సుఖమేమో పోకూడదు, కొత్త దుఃఖం రాకూడదు. దీని పేరే ఫలాశక్తి. కర్మఫలాశక్తి కలవారు మనోనిగ్రహ ఉపాయాన్ని ఎప్పటికీ పొందలేరండి. హరి ఓం అండి.